హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్ బెల్ట్ కటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 మడతలతో ఫోల్డింగ్ చేసుకున్నాను క్లాత్ని. లైనింగ్ క్లాత్ మీటర్ ఉందండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇది నడుం పట్టి దగ్గర స్టిచ్చింగ్కి. ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ పెట్టే కొలతలు తీసుకుంటున్నాము. సేమ్ ఇది ఎలా ఉంటే అలాగే కటింగ్ చేసి ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇది ఎలా ఉంటే అలాగే కటింగ్ చేయడానికి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని టేప్తోనైనా చూసుకోండి, లేదంటే ఇలా కరెక్ట్గా బ్యాక్ టక్స్ దగ్గర పట్టుకొని స్ట్రైట్గా ఇలా చూసుకుని మార్క్ చేసుకోండి. అప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ వెడల్పు కూడా మార్క్ చేసుకోండి. నడుం లూజ్ కూడా అలాగే మార్క్ చేసుకోండి. ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వస్తుంది. మొత్తం కలిపి 15.5 ఇంచులు అవుతుంది. ఆ 15.5 ఇంచుల్ని ఇలాగా ఒక లైన్ గీసేయండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ని పెట్టేసి మనము షోల్డర్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉందో మొత్తం అంతా ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పైన 1/2 ఇంచ్ వదిలేసి పైనుంచి 1/2 ఇంచ్ వదిలి మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగ వదలాలన్నమాట. బ్లౌజ్ ఇలా క్రాస్గా రావాలి. నడుం సైడు ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేశాను కదా, అదే చోటే ఆర్మోల్ డౌన్ కూడా మార్క్ చేశాను. తర్వాత షోల్డర్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ ఇది ఎంత ఉందో అంతే మార్క్ చేస్తున్నాను. షోల్డర్ అయితే వెడల్పు ఎక్కువగా ఉందనిపిస్తుంది. మనం మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం తగ్గిద్దాము. ఇప్పటికైతే ఈ బ్లౌజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ వెడల్పు మొత్తం అంతా 7.5 ఉంది, కానీ ఈ రౌండ్ వెడల్పే తక్కువగా ఉందండి. ఇలా తక్కువగా ఉంటే టైట్గా ఉన్నట్టు ఉంటుంది. ఆర్మోల్ డౌన్ వచ్చేసి 7.5 ఉంది, 8 వస్తుంది. ఇప్పుడు ఇది 7.5 వస్తుంది అనమాట. షోల్డర్ వెడల్పు 7.5 తీసుకుందాం. 7 వస్తుంది. 7 ఇంచులు కాదు, 7.5 ఉండాలి ఈ సైజుకి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఏడున్నర పైన ఎంత ఉందో కింద వైపు కూడా 7.5 మార్క్ చేసి ఇలా స్కేల్తో ఎల్ షేప్ మార్క్ చేసుకోండి. తర్వాత ఇటు సైడు చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదా, ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసిన దగ్గర ఎంత ఉందో చూసుకోండి. 9.30 వస్తుంది. ఇదే చెస్ట్ లూజ్ అనమాట. 9.5 బ్లౌజ్కి అయితే 9.5 ఉంది. చూస్తే ఇక్కడ మార్కింగ్ వేస్తుంటే 9.30 వస్తుంది. 1 ఇంచ్ ఇక్కడ ఇలాగ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎక్కువ అయితే వద్దు, ఇది బోట్ నెక్ కాబట్టి 1 ఇంచే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మోల్ లూజ్ చూసుకుందాము, ఇది ఎంత ఉందనేది. ఆర్మోల్ రౌండ్ లూజ్ వచ్చేసి మీకు ఇలా చూసుకుంటే కనుక పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నేనైతే రెగ్యులర్గా అలాగే చూస్తాను సీదా మీద. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా 8.5 వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్గా 8.5 వచ్చిందనమాట. ఇంకా చెస్ట్ లూజ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అలాగే ఆర్మోల్ లూజు పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఇక నడుం లూజ్ దగ్గర 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు 8 ఇంచులు ఉంది కదా, ప్లస్ 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. అది ఎందుకు అంటే నడుం దగ్గర టక్ పెడతాం కదా, ఆ టక్ కోసము 1 ఇంచ్. తర్వాత 2 ఇంచీలు ఖర్చు కోసం, ఎలాగో ఖర్చు కావాలి కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది 2 ఇంచీలు, 9.5 ఇంచులు చెస్ట్ లూజు, ఇది 9.5 ఇంచులు చెస్ట్ లూజు. తర్వాత నడుం లూజ్ వచ్చేసి 8.2, 8 ప్లస్ 1. ఇక్కడ వచ్చేసి
షోల్డర్ వెడల్పు ఎంత ఉంది అంటే ఇది ఎక్కువగా ఉంది, నేనైతే 3 ఇంచులే తీసుకుంటున్నాను. ఇలా 3.5. తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ పైన ఎంత వెడల్పు ఉంటుందో అంతే వెడల్పు తీసుకోవాలి. పొరపాటున నేను 4 ఇంచులు తీసుకున్నాను. 4.5 ఇంచులు వెడల్పు రావాలన్నమాట. కింద సైడ్ కూడా చూడండి, పైన 4 ఉంది, కింద 4 రావాలి. ఇలాగా ఈ లైన్ తప్పు. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ వచ్చేసి దీంట్లో మనము బోట్ షేప్ తీయాలి. ఇలాగా బోట్ షేప్ తీయాలన్నమాట. ఈ మూల దగ్గర ఇలా చూసుకుంటే కనుక 1.5 ఇంచు ఉంటే బోట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన డిజైన్ అయితే ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇది కుట్టేది నేను కాదు కాబట్టి కుట్టేవాళ్ళు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఉంది, చాలా దూరం వస్తుంది నెక్. ఇది అలా కాకుండా దగ్గరకు వస్తుంది అనమాట. ఇలా దగ్గరకు వస్తుంది బాగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి. షోల్డర్ ఎంత తీసుకున్నాను అంత చూపిస్తాను. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఇక్కడ ఈ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను చూడండి, 3.5. ఈ వెడల్పు వచ్చేసి షోల్డర్ వెడల్పు 3.5. ఈ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు ఇదంతా లూజ్లన్నీ రాసేసాను కదా, ఇక మిగిలింది షోల్డర్ వెడల్పు. మొత్తం షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చెప్తున్నాను చూడండి, 7.5 ఇంచులు, 7.5. ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. హ్యాండ్స్ అలాగే పర్ఫెక్ట్గా కుదరాలి అంటే, సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఖర్చు పెట్టేయండి చెస్ట్ లూజ్ దగ్గర. ఇది బ్యాక్ పార్ట్. నెక్ కుట్టేటప్పుడు వాళ్ళ ఇష్టము, ఏ నెక్ అయినా కట్ చేసుకుంటారు. నేనైతే ఊరికే మార్కింగ్ అయితే ఇచ్చేసాను అలాగా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజులో హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత పొడవు ఉందో కరెక్ట్గా చూసి ఈ లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి హ్యాండ్ని. ఇలా పెట్టిన తర్వాత ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి ఖర్చులు కూడా బాగానే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. పొడవు 11 ఇంచులు వచ్చింది. ఇటు సైడ్ కూడా 11 ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఇలా లైన్ గీసేయండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకోవచ్చు. ఇది హ్యాండ్ డౌన్. హ్యాండ్ డౌన్ నుంచి ఇక్కడికి ఇలా చూసుకుంటే హ్యాండ్ పొడవుకి 8.5 ఇంచులు రావాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్కేల్ పెట్టేసి హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవుకి మార్క్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ని పర్ఫెక్ట్ షేప్ అయితే మార్క్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఇలా స్కేల్ పెట్టేసి మార్క్ చేసుకోండి, హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. తర్వాత ఖర్చు ఎంత కావాలో అంత, 2 ఇంచులా 1.5 ఇంచా అది మీ ఇష్టం. ఇప్పుడు కట్ చేస్తున్న హ్యాండ్స్. సెంటర్లో అలాగే లూజ్ దగ్గర ఖర్చు పెట్టేస్తే కరెక్ట్గా మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి చూడండి, ఆర్మోల్ సెట్ అవుతుందా లేదా, అంటే చెస్ట్ పాయింట్ మ్యాచ్ అవుతుందా లేదా మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఒక పాయింట్ కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇలా ఉంటే కనుక మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. కుట్టేటప్పుడు ఒక పాయింట్ కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా సెట్ అవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి.
ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ అంతా మిగిలింది కదా, ఈ క్లాత్ మీద మనము బ్యాక్ పార్ట్ని పెట్టేసి బ్యాక్ పార్ట్ని కొంచెం ముందుకు జరిపి పెట్టుకోండి. క్లాత్ ఇటు సైడ్ కొద్దిగా ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా వదులుకొని పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఖర్చు ఇలా పర్ఫెక్ట్గా అది బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇటు సైడు ఒక 2 పాయింట్లు ఎక్కువ వదిలాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి 2 ఇంచులు ఖర్చులు మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చుకి మార్క్ చేసుకున్న తర్వాతనే మనం ఈ రౌండ్ ఇవన్నీ షేప్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా. తర్వాత వచ్చేసి బ్లౌజ్ నెక్ ఎంత ఉంది చూసుకోండి. ఫస్ట్ ఇలా ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ చూసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్ లూజ్ అనేది అంటే రౌండ్ అంతా కరెక్ట్గా తెలుస్తుంది. పైనుంచి అంటే పైన గీత నుంచి ఇలా పెట్టేసేయండి. ఎత్తుకోకుండా, రౌండ్ ఎత్తుకోకుండా, అలాగే దూరంగా ఉండకుండా, ఈ గీతకి దూరంగా ఉండకుండా ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి. తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి జరిపి ఒక మార్కింగు, తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర ఒక మార్కింగు, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇలా పెట్టారంటే ఇది ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది. ఈ 1/2 ఇంచ్ ఈ 1/2 ఇంచు పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్కి ఎంతైతే మిడిల్లో ఉందో అంత వస్తుంది. తర్వాత చెస్ట్ డాట్ కావాలంటే చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ని సాగదీయకుండా ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. వచ్చిన మొత్తం పొడవు ఎంత ఉందో చూసి చెక్ చేయండి. తర్వాత చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. అంటే ఫ్రంట్ పార్టు తక్కువగా ఉంది ఇది, అందుకని దీనిలాగానే ఉండాలి కాబట్టి చూడండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 1 ఇంచ్ మనకు ఎక్కడెక్కడ తగ్గిపోతుంది అంటే ఇక్కడ కుట్టుకునేటప్పుడు, తర్వాత ఇక్కడ టక్స్ పెడతాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది. అప్పుడు 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ లేదా 30 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ డౌను, ఈ డాట్ దగ్గర మనం డౌన్ తీసుకుంటాం కదా క్రాస్ బెల్ట్, ఇది ఎలా ఉందో అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కోల్చుకుందాం ఒకసారి. మొత్తం కలిపి 12 దాకా వస్తుంది. ఖర్చుతో సహా నేను చెప్తున్నాను. దీన్ని కరెక్ట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 12 వస్తుంది అంటే 2 ఇంచులు తీసేయాలి. ఇప్పుడు చూడండి ఇది 13.5 వస్తుంది. 13.5కి మార్క్ చేసుకుందాము. ఫ్రంట్ డాట్ పొడవు అనమాట. ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకోండి. ఆ 3 ఇంచులు ఏంటి అంటే బ్లౌజ్లో ఈ గ్యాప్ అనమాట, ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి అనమాట, టక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఇది. తర్వాత 2 ఇంచులు డాట్ కోసం వెడల్పు, డాట్ వెడల్పు 2 ఇంచులు మార్క్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి 6.2, తర్వాత సరిపోతుంది 10 ఇంచీలు వస్తుంది. ఈ 10 ఇంచీలు వస్తే అప్పుడు మనకు లూజు ఒకవేళ కొంచెం టైట్ అనిపిస్తుంది అంటే గిన ఒక 1/2 ఇంచు ఎక్కువగా మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకోవడం వల్ల చెస్ట్ దగ్గర పట్టేసినట్లు లేకుండా చాలా బాగా కుదురుతుంది బ్లౌజు. ఈ లూజ్ పెంచుకోవాలి అంటే ఎలాగంటే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి ఇలాగా, అంతే. ఎక్కువ టైట్ లేకుండా పట్టేసినట్లు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకు పెంచుకోవాలి అది చెప్పాను కదా. కరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసి పైన గీతలోకి కలిపేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్మోల్ దగ్గర షేప్ తీయలేదు నేను, మార్క్ వేయలేదు. మార్క్ వేయకున్నా కూడా ఇలా కట్ చేశాను. ఇక్కడ ఖర్చు పెట్టుకోండి చెస్ట్ పార్ట్ దగ్గర. ఇంతే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది.
ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ దగ్గర టక్స్కి ఇలా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ ఇంకొకసారి కూడా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇది కుట్టిన తర్వాత కూడా దీని అంతనే వస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, సైడ్ పర్ఫెక్ట్ జాయింట్ రావాలి అంటే క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలో చెప్తున్నాను. క్రాస్ బెల్ట్ ఆధారంగానే సైడ్ జాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ 2 ఇంచులు వస్తుందండి, కరెక్ట్గా 2 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు వస్తుంది. 2 ఇంచులు వచ్చే చోట మనం డబుల్ తీసుకున్నట్లయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని బట్టి మనము క్రాస్ బెల్ట్ తీసుకుందాము. ఈ క్లాత్ డబల్ మీద సరిపోతుంది కాబట్టి నేను 2.5 ఒకవైపు, 4 ఒకవైపు తీసుకుంటున్నాను. ఈ క్లాత్ కన్నా ఇదే సరిపోతుంది. డబల్ మీద ఒకేసారి కుట్టేసుకోవచ్చు. 4.5 ఒకవైపు, ఇంకొక వైపు వచ్చేసి 3కి 2 పాయింట్లు తక్కువ ఉంది, సరిపోతుంది. వాళ్ళు కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కుట్టినా సరిపోతుంది అనమాట. ఎక్కువ కుట్టుకుంటారు. ఇలా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఒక 3 ఇంచులు వదిలేసి అక్కడ నుంచి క్రాస్ చేసుకోవాలి ఇలాగా. దీన్ని షేప్ బెల్ట్ అంటారు. షేప్ పట్టి, షేప్ బెల్ట్ అని. ఇదండి షేప్ బెల్ట్ కటింగ్ చేసే విధానము. ఈ క్లాత్ డబల్ మీద ఉంది. మనం మెయిన్ క్లాత్ని దీని మీద తెచ్చి జాయింట్ చేసుకోవడమే అంతే. సరిపడా లూజ్ని మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. క్లాత్ ఉంది కదా, ఎక్కువ తక్కువ అయితే వద్దు. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్లు 2 ఉన్నాయి. ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాము. ఇలా ఒకవైపు, ఇలా ఒకవైపు ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే కుట్టే వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఒకటే స్టిచ్చింగ్ చేసి పెట్టేస్తాను బ్లౌజ్లో. మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది డిజైన్ క్లాత్. ఎలా కట్ చేసినా ఇబ్బంది ఏం లేదు. డిజైన్ ఇటు ఉంది అటు ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హ్యాండ్స్ కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఒక 1/2 ఇంచ్ అంతా జాయింట్ పడుతుంది అంతే, ఎక్కువైతే లేదు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. అంతే. తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు మిగిలింది క్రాస్ బెల్ట్కి కట్ చేసుకోవడం. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే దీని మీద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఫోల్డింగ్ చేసి కుట్టేసి పెడతాను. ఇవి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. మా కటింగ్ ఎలా ఉంటుందో అలా కట్ చేస్తుంటాము. వాళ్ళకి రాకపోతే ఇబ్బంది పడతారు అనేసి క్రాస్ బెల్ట్ ఒకటే కట్ చేసి కుట్టేసి దీంట్లో పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కనుక, చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇదైతే వేరే ఊరు అక్కది, పంపించేస్తాను, కుట్టేసుకుంటారు.